Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on post-interval scene of Gabbar Singh movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested watching this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. And one of you have commented that कि पहली बार आपने सही जगह पे रोका है, लाइक इंटरवल पे ही रोका है. एंड या दैट्स ट्रू, आई रेड दैट कमेंट एंड आई read that comment midnight and immediately I gave it that comment a heart. But yeah, for now let's start. Sing, sing. సౌండ్ పిచ్చు God. Oh. నా వల్ల కాదు ఇక నా వల్ల కాదు అల్లుడు అరటి చెట్టు నరకాలంటే ఆవేశం చాలు, కానీ గబ్బర్ సింగ్ నరకాలంటే ఆలోచన కావాలి. బలం లేని మనిషి ఉంటాడేమో కానీ బలహీనత లేని మనిషి ఉంటాడు. ఉంటది అందరిలాగే ఆడికి ఒక ఈక్నెస్ ఉంటది, దాన్ని మనం పట్టాలి. Oh. Weakness. రాసుకోమంటారా? టేక్ చేసుకోరా. డ్యూటీ చేసుకునేవాళ్ళు దిగాలి దిగాలి రాయ్. లైసెన్స్ ఎక్కడ, ఆర్సీ బుక్ ఎక్కడ? ఏంటి సార్ ఏమైంది? లారీలో గంధం సైతం స్మగ్లింగ్ చేస్తున్నావు అంట, నిజమేనా? గంధం సెక్కల చుట్టుపక్కల పిచ్చి మొక్కలే లేవు, ఇంక గంధం సెక్కలు ఎక్కడి నుంచి వస్తాయండి? అరే సాంబా, సార్. దావా దగ్గర మర్డర్ చేసిన లారీ డ్రైవర్ ఫేస్. బాబోయ్ మర్డర్ కేసా? దానికన్నా స్మగ్లింగ్ కేసు పెట్టండి బాబు. మీ ఇష్టం వచ్చినట్టు చెక్ చేసుకోండి బాబు, చెక్ చేసుకోండి బాబు. అవునా, బాబు చాలా. వెళ్ళండి బాబు. చిన్న బ్యాలర్ ఈటకి పేలిపోద్ది అనుకున్నానే. ఏమి గబ్బర్ సింగ్ Gabbar Singh. ఎప్పుడు చూసినా ఎందుకు అలా వంకర్లు తిరుగుతావు? మనం అమ్మాయిలం, హద్దుల్లో ఉండాలి. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే. ఆకు ఎండిపోవడం కన్నా ఏదో అయిపోవడమే బెటర్. మల్లారి రండి. వచ్చా వచ్చా. అదేంటండి బాబు, చెకింగ్ అని చెప్పి పాపల దగ్గర సెటిల్ అయిపోయారు. చెక్కింగ్ అయ్యాక సెక్కలు రావని గ్యారంటీ ఏంట్రా? పద, నీతో పాటు నేను వస్తాను. ఓహో, అయితే మీరు జీపులు వెళ్ళిపోతాం, మీరు చెక్కలతో వచ్చేస్తారు కదా. ఏంట్రా? అదే చెక్కలు జాడతా అంటున్నా. పదండ్రా, మనకి ఏ చెక్కలు దొరకకుండా పోయినాయి. ఇద్దరు పిల్లలు ముద్దుల పోలీస్. ఏడు పెద్దనా, మీ కూతురా? అవును బాబు. ఏం చదువుతుంది? ఏదో మొగుడికి ఈమెయిల్ ఇచ్చి అంత చదివించాను బాబు. ఇంక పెళ్లి చేసేయాల. అప్పుడే పెళ్ళా? నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా. ఏందమ్మా, మీ నాన్న ఉండగానే నువ్వు పెళ్లి చేసుకుంటా? నా ఉద్దేశం అది కాదు. ఆయన బాగా చూసుకోవాలా. ఆయన తాగి పడిపోతే పట్టుకుని ఇంటికి తీసుకురావాలా. ఇవన్నీ అయ్యాక ఆయన పోయాక అప్పుడు కదా పెళ్ళి. ఇప్పుడు నడుస్తుంటండి అదే కదా. ఏం బాలా ట్రెండ్ ఫాలో అవట్లా. చాలే ఊరుకోండి బాబు, మాతో ఎలా కొలాలేటి బాబు. కోంప తీసి ట్రెండ్ కానీ మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. Wow. సాంబా, డీజిల్ డబ్బులు కూడా నొక్కకరా, పెట్టి. ఏమో మినిస్టర్ గారు ఉన్నారా? మీరు మీకోసం వెయిటింగ్ సార్. నమస్తే సార్. రావయ్యా, రా 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 కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? లంచం. నువ్వు ఇలాగే జోకులు వేస్తావా? అవును సార్, డ్యూటీ ఒక్కటే సీరియస్ గా చేస్తాను. అది తెలుసుకునే నీకు థ్యాంక్స్ చెప్పాలని పిలిపించాను. ఆ రోజు నువ్వు లేకపోయి ఉంటే ఆ సిద్ధపరాడు మనుషుల వల్ల చెప్పుల వర్షం చూడాల్సి వచ్చేది. కానీ వాడు మీ పార్టీ వాడే కదా సార్. అతనికి మీకు ఒక్కసారి పాలిటిక్స్ లో దిగాక
మన పార్టీయా కాదా అని ఉండదు, మన మనిషా కాదా అంతే. ఆ సిద్ధప్ప నాయుడు మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు అనండి సార్. తుపాకీ తీసామా, పాయింట్ బ్లాంక్ లో పెట్టామా, ట్రిగ్గర్ నొక్కామా. కానీ అలా చేయడానికి మనకి పర్మిషన్ పవర్స్ లేవు. సార్ పవర్ అనేది పదవిలో ఉండదు, మనలో ఉంటుంది. పదున్నోడికి ఏ పర్మిషన్ అవసరం లేదు సార్. ఈ ప్రపంచంలో సిద్ధప్ప నాయుడు లాంటి మనుషులు రెచ్చిపోతున్నారంటే దాని అర్థం చెడ్డవాళ్ళు బలవంతులని కాదు, మంచి వాళ్ళు చేతులు కట్టు కూర్చున్నారు. సూపర్, బాగుందా? నేనేదో నిన్ను అభినందిద్దామని పిలిపిస్తే నువ్వే నాకు మంచి ఎనర్జీ ఇచ్చావు. నీతో మాట్లాడాక అర్జెంటుగా ఏదైనా చేసేయాలందా? చేద్దాం. పదవిలో ఉన్నందుకు ప్రజలకు ఏదైనా మంచి చేద్దాం. అరే టచ్ స్క్రీనా? నాకు అవన్నీ తెలియదు సార్. ఎర్ర బట్టను పచ్చ బట్టను తప్ప. ఉంటాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. నిన్నే ఫోన్ చేద్దాం అంటున్నాను కానీ కుదరలేదురా. ఈసారి తప్పకుండా వస్తాను. కథలు చెప్పొద్దు. తప్పకుండా వస్తానన్నా. ఓ. ప్లీజ్ నన్ను నమ్ము. మరి నెల ఏదో చూస్తుంది. ఎవడాడు? శ్రీ శ్రీ అంటే శ్రీధర్, ముద్దుగా శ్రీ అని పిలుస్తాను. బాగా మంచి స్పీడ్ మీద ఉందా? సర్లే, నువ్వెక్కడున్నా ఎవరితో ఉన్నా నువ్వు సుఖంగా ఉంటే నాకు అదే చాలు. ఏ రంగా, ఏంటా పాట? హాయ్ బాబు, నా పేరు మీకు ఎలా తెలుసండి? ఈ అట్మాస్ఫియర్ లో నీ పేరు రంగయ్య కాకుండా రాజనాలు ఉంటదా? వింటే పాట ఉండి తింటే అన్నం తిను. జీవితం అన్ని కావాలని దొప్పట్లేదు ఇక్కడ. చూడు బాలా, భాగ్యలక్ష్మి, నీకు శ్రీకి మీ ఇద్దరికి ఇష్టమైతే ఓ మంచి ముహూర్తం చూసి నేనే దగ్గరుండి. తను మా అన్నయ్య, అదే మా పినిగారు అబ్బాయి. ఇక్కడే మినిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. అన్నయ్య, అమ్మాయ, విన్నావా రంగయ్య? అన్నయ్య. అవును, భావన కలవడానికి లారీ లెక్క వచ్చేయాలా? మనుషులు దూరంగా ఉన్నా పర్వాలేదు, మనసులు దగ్గరగా ఉండాలి. బంధాల్ని మనమే కలుపుకోవాలి. అడ్డే, సమయానికి సాంబార్ లేడు. ఎంత గొప్ప మాట చెప్పేసేవే రంగయ్య. సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్య. హాయ్. He's so much happy. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? ఇక్కడ నేరస్తులు లేరు. నేరస్తులు కాదు, నా వాళ్ళు ఉన్నారని వచ్చాను. అయిన వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చని తెలుసుకున్నాను. జరిగిందే జరిగింది. ఇక్కడి నుంచి మనం ముగ్గురం కలిసి ఉందాం. మీరు ఈ వయసులో కష్టపడక్కర్లేదు, నేను చూసుకుంటాను మిమ్మల్ని. నువ్వు నా మీద జోకులేసినా నవ్వే వయసు ఓపిక నాకు లేవు. జీవితంలో చేయి చాచి ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు. మొదటిసారి అడుగుతున్నాను, నా మాట వినండి. ఎవరో చెబితే వినాల్సిన అవసరం, ఎవడో పెడితే తినాల్సిన గత్యంతరం నాకు లేదు. అది కాదు నా అడిగా. ఇక మీరు వెళ్ళండి సార్. What kind of man he is? ఎప్పుడు లేని ప్రేమలు పుట్టుకొచ్చేసి ఏంటే మాట్లాడవో? డబ్బులు ఇస్తావా లేకపోతే ఈ బొమ్మలు అమ్ముకుని తాగమంటావా? షాప్ దగ్గర గొడవ చేయొద్దు నాన్న, ఒక గంట ఆగిరండి, ఇస్తాను. ఇస్తావు. నువ్వు ఇస్తున్నంత కాలం ఆయన తాగుతూనే ఉంటాడు. మీకు అనవసరం, దయచేసి ఈ విషయంలో మీరు మాట్లాడకండి. బాగా చెప్పావు. అయినా చిన్నప్పుడు నా డబ్బుతో పాలు తాగరా, ఇప్పుడు దాని డబ్బుతో నేను మందు అవుతున్నాను. తప్పేటే? ఆ రోజు నేను పోలీస్ స్టేషన్ లో వదిలేసి తప్పు చేశాను రా. దయచేసి నన్ను వదిలేయండి. బాలా, అది కాదు బాలా, నేను చెప్పి వద్దు, వదిలేయండి. కాసేపు నేనేం చేసినా నేను కాదనుకో. అలాగే కూతురు సంపాదన మీద తాగడానికి సిగ్గులేదు. కూతురా? నేనా? నేను అన్నది నిన్ను కాదు. కానీ పీకింది నన్నే. ఎవరికైనా భాగ్యలక్ష్మి లాటరీ కొంటే తగులుద్ది, నీకు కంటే తగిలేస్తుంది. ఇదేంటిరా డైలాగ్ ఎక్కడ, యాక్షన్ ఎక్కడ? మీరు క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి కంఫర్ట్ లేదు. క్యారెక్టర్ లో దూరేయారు అనుకోండి, నిప్పి తెల్దాం. ఈజీ. పెళ్ళిడికి వచ్చిన కూతురికి పెళ్లి చేయవారా? చెయ్యను రా. నా కూతురు నా ఇష్టం. జీవితాంతం అది షాప్ లో పడి ఉండాల్సిందే, నాకు తాగడానికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఏం పీకుతానా? నువ్వంటే ఇష్టం నాకు, గుండెలో పెట్టుకు చూసుకుంటానంటే నువ్వు బతికున్నంత వరకు పెళ్లి చేసుకున్నంత. నీ చావు నా పెళ్లికి వచ్చింది. ఎన్నారా మార్కెట్ పెంచిలారా? నాకు తెలియకుండానే వీళ్ళిద్దరి మధ్యన ఎంత భాగవతం జరుగుతుంది. అయినా ఇవే నేను చచ్చిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? ఇట్టంటి కూతురి కన్నా నాలాంటి తండ్రి ఎవరన్నా చూసారా అని మనం చేసుకుంటున్నా.
నా క్యారెక్టర్ మీరు అనుకున్నట్టే వచ్చిందా? వచ్చిందా? అరే టెల్మియా, చెప్పు వచ్చిందా లేదా? అవతల అరే, పో. అరే, అరే చెప్పబోయా బాబు. అన్నా నమస్తే. రా తమ్ముడు రా, అప్పుడే పెళ్లి కళొచ్చింది నీకు. రోజుకి 10 లీటర్లు పాలిస్తుంది మా ఇంటి గోమాత. అసలు మాత పోయిన తర్వాత ఇది ఎందుకని అమ్మేస్తున్నాను రా. ఒకసారి నేను అన్ని చూసుకుంటాను రా. అయ్యి బాబా ఎద్దిది. ఆ? ఏంటి ఎద్దా? గోపితరా ఎంతో కొంత ఇచ్చి తీసుకురా. సర్లే ఎంతో కొంత ఇచ్చేద్దాంలే. ఎన్నాళ్ళకి నీ దగ్గర నోట్లు చూశాను. మిగతా అప్పుడు నల్ల ఇచ్చే, లేకపోతే మిల్లుకొచ్చి పెంట పెంట చేస్తాను. అరే, పక్క ఊర్లో పెద్ద ఆట ఆడుతున్నారా? ఒక్క ఆట కొడితే మొత్తం తీసేస్తా. ఇలాంటి కవర్లు చాలా ఎన్నో ఆట కొడుతుంటే ఆట. ఈయన కొట్టేవాడు లేక ఇదిలో తయారాడు. రాయ్, నా డబ్బులు తీసుకొని నోటు వచ్చి మాట్లాడుతావేట్రా? వాడు గబ్బర్ సింగ్ తమ్ముడే కదా? అవునా? మీ మేలు మర్చిపోనన్నా. అదే ఉంది. వస్తానన్నా. ఏం తమ్ముడు ఆడేమో సీపురు పుల్లా లేడు. నిన్నే మూడు చేస్తున్నాడా? పబ్లిక్ లో మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి బస్సు? మనకు రాదా? మన చేత కదా? అంటే గొడవద్దేమోనని. మేము లేవా ఏంది? యారా నువ్వు ఇప్పుడు కూడా చేతలో చేయట్లేదా? చెప్పు చెప్పు చెప్పు. ఇల్లు ఏంట్రా అప్పు కావాలా? పశువుల సంతలో గొడవ జరుగుతోందని గబ్బర్ సింగ్ కి ఫోన్ చేయరా. ఓ ఓ చూడండి సార్, చూడండి ఎంత మీ తమ్ముడు అయితే మాత్రం అప్పించిన పాపానికి ఎలా కొడుతున్నాడు చూడండి సార్. ఏంట్రా చాడీ చెప్తున్నావా? ఇప్పుడు నేను మొదలు పెడతాను. నువ్వు ఆపు. నువ్వు ఆపోయినంత వరకు నేను కొడుతూనే ఉంటాను. why is he not saying stop? గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, What? గబ్బర్ సింగ్. బయటికి రావడం ఏంట్రా? బయట నుంచి వస్తుంటా. ఆహా, ఏంటి ఐటమ్ కావాలంతా ఒక చోట చేరారు? రాఘవా, పోలీస్ స్టేషన్ పేరు కూడా గబ్బర్ సింగ్ స్టేషన్ అని పెట్టుకున్నాడు రా. నమస్కారం సార్. నమస్తే యూత్ లీడరు. ఎట్టున్నా? చూడండి సార్ ఎలా కొట్టాడు. ఎన్నా డ్యూటీ పేరు చెప్పి పగ తీర్చుకుంటున్నాడు. చూడండి సార్, చూడండి. చూస్తున్నా. రాఘవా, విన్నావుగా, మనోడే మారలా. ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేసినా ఒకటే కొట్టుడు. వాడు నా తమ్ముడు సార్. ఈ సిద్ధప్పనాయుడు అనవసరంగా మా ఫ్యామిలీ మ్యాటర్స్ తలదూరుస్తున్నాడు. రాఘవా, ఇందాక గబ్బర్ సింగ్ కొట్టింది అలా తమ్ముడేనట్టయ్యా బాబు. మీరు న్యాయం చేయడానికి వచ్చారా, ఫోన్లు చేయడానికి వచ్చారా? ప్రజా ప్రతినిధిగా, ప్రజల మనిషిగా నాకున్న హక్కుతో అడుగుతున్నాను. వీటిని సస్పెండ్ చేయండి సార్. నాకు నష్టపరిహారం కింద డబ్బులు ఇప్పించండి. లేదా తమ్ముడితో అన్నను కొట్టించండి సరిపోద్ది. అన్ని శిక్షలు అయితే కష్టం గాని పెద్దవారు మీరు చెప్పండి. మాది మొదటి నుంచి పరువుగల కుటుంబం. అలాంటిది అందరి ముందు కొట్టాడు కాబట్టి అందరి ముందు క్షమాపణ కోరాలి. అరే నాయుడు గారు, అది కాదు. మీరు అయ్యా, మీరు ఇంకెవరు మాట్లాడమాకండి. నాయనా విన్నావుగా, సారీ అంట. కానీ సారీ. ఏంటో సారీ. అయిందిగా, ఇక సర్దుకోండి.
రాఘవ, మన గబ్బర్ సింగ్ జీవితంలో మొట్టమొదటిసారి సారి చెప్పాడయ్యా. ఉంటానయ్యా గబ్బర్ సింగ్, నువ్వు వాడిరా. సారీరా. ఇందా చెప్పావుగా మళ్ళీ ఏంటి? మళ్ళీ కొట్టడానికి సారీరా. సారీయే. సారీరా. 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 రారా, 5 సారీలు తీసుకోదా. తమ్ముడి విషయంలో తప్పించుకున్నానని సంబరపడకు. నిన్నెక్కడ కొట్టాలో అక్కడ కొడతా. 24 గంటల్లో నీకు హార్ట్ అటాక్. తెప్పించకపోతే చూడు. రే సాంబా, సార్ చెప్పండి. రాసుకోరా. చివరికి ఈడు కూడా పంచిలేసి ఎత్తున్నాడు. రాసుకో. ఇలాంటి స్టేషన్కి వస్తే పుస్తకాలు సరుపు గ్రంథాలే. అరే గబ్బర్ సింగ్ కే ఫౌజీ, 5 నిమిషాలు సిద్ధపడాడు. చెంచాలందరినీ ఇక్కడ తీసుకురండి. మీ సార్ చాయ్ తాగడానికి రమ్మన్నాడని చెప్పండి. రాకపోతే రెండో బెల్ట్ తీసుకుని నేనే వస్తానని చెప్పండి. ఓకే సార్. ఫాలో మీ గైస్. ओह! सो गाइस, जैसे कि हमने ये पोस्ट सीन भी देख लिया है गब्बर सिंह मूवी का, which is looking quite fantastic and I'm loving every bit of it. I'm loving every bit of this movie and this is going super 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 fun, super fantastic. Like he Siddhappa Naidu tried to do whatever he can, but he's not able to do anything for him. And like it was the funniest scene that sorry ra, sorry ra. He's waiting and saying sorry. It was so funny watching. And like full scene, I'm enjoying a lot. I'm enjoying Pawan Kalyan sir's swag. एंड वहाँ पे वो थोड़ा-सा नाराज़ हो गई हैं अभी, भाग्यलक्ष्मी, but he will somehow manage that. And now he called all the goons of Siddhappa Naidu. Let's see what he will do with them. I'm excited for next scene. But yeah, till now I enjoyed it a lot and I got a comment ki react on Antakshari scene. I don't know, but if that scene will come, I will definitely react for that scene separately. But yeah, till now I enjoyed it a lot. I'm enjoying full movie. I'm enjoying every bit of it. What about you guys? Do you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in next part. Till then, bye.